హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ చైతన్య. ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నటువంటి వీడియో చాలా స్పెషల్ అండి. నాలాగా పిల్లలున్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. నేను ప్రతి నెల నా పిల్లల్ని వైజాగ్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్కి తీసుకెళ్తుంటాను. మరి ఎందుకు తీసుకెళ్తున్నాను, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. బయోడైవర్సిటీ అంటే అన్ని బ్రతికి ఉన్న జీవరాశులు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు. వీటన్నింటిని గురించి తెలుసుకోవడం, వాటి ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడము బయోడైవర్సిటీ యొక్క ఆవశ్యకత అన్నమాట. అయితే ఇన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఎన్నో క్లైమేట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు 2024, 2025లో మనం రకరకాల విపత్తులు చూసాము. ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బయోడైవర్సిటీ యొక్క అవేర్నెస్ అండ్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడము చాలా అవసరము. లోకల్ విమెన్తో కలిసి మేము రకరకాల కమ్యూనిటీ ఈవెంట్స్, ఈకో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాము. ఈ యాక్టివిటీస్ అన్నింటికి నేను నా పిల్లలతో పార్టిసిపేట్ చేశాను. టై అండ్ డై యాక్టివిటీ కావచ్చు, అంటే మనకి ఆర్గానిక్ కాటన్ని న్యాచురల్గా దొరికే రంగులతోటి అద్భుతమైనటువంటి దుస్తులుగా తయారు చేయడం. గవర్నమెంట్స్ క్రియేట్ చేసినటువంటి ఇలాంటి ఏ లెర్నింగ్ సెంటర్స్లో అయినా నేచర్ రిలేటెడ్ సెంటర్స్ అయితే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు బోర్డ్స్ రూపంలో చక్కగా డిస్ప్లే చేస్తారు. మనము పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు సమయం గడుపుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని వాళ్ళు పరిశీలిస్తూ క్లియర్గా వాటిని అర్థం చేసుకునేలాగా మనం ఒక వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళతో స్పెండ్ చేసే ఈ కొంత టైం వాళ్ళకి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని ఇవ్వడమే కాకుండా ప్రకృతి పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సిటిజన్గా, సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీస్ చేసేటటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతో కంపోస్ట్ కుండీలు తయారు చేస్తారు. ఆ యాక్టివిటీ ఎప్పుడు జరుగుతుంటుంది, అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఇలాంటి వాతావరణం అంతా కూడా ఎప్పుడు నా పిల్లలు ఆ వాతావరణంలో ఉండేలాగా నేను ప్రతి నెల వాళ్ళని ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్కి విజిట్ చేపిస్తూ ఉంటాను. ఈ మహావృక్షాల మధ్యన మంచి సూర్యుని ఎండ తగులుతుండగా ఈ కంపోస్ట్ కుండీలు తయారు చేసినటువంటి అనుభూతిని నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇంత చక్కటి ప్రకృతిలో సమయం గడపడం కంటే అద్భుతమైన విషయం ఇంకేముంది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కానీ, దాని అవేర్నెస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం కాంప్లెక్స్ టాపిక్స్. పిల్లలకి అర్థం అవ్వడం నిజంగా కొంచెం కష్టమే. కానీ మనం ఎప్పుడైతే వాళ్ళని ప్రకృతి పట్ల రెస్పాన్సిబుల్ పీపుల్గా తయారు చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటామో వాళ్ళు కూడా దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ నా పాప అన్నీ అర్థం చేసుకొని నాకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఎలా బిహేవ్ చేస్తే మనకి ప్రకృతి నుంచి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని తనే నాకు చెప్తోంది. And that fish are white in the different the black fish. What? You're telling today prawns also? Yes, I will talk about different kinds of fishes and prawns. Okay? Okay. Are you ready to learn about them? Yes, Mom. So, these are all freshwater fishes. Okay? These fishes will not grow in the ocean water. They will not be available in the ocean water. These all are available or can live only in the fresh water. Okay? Only fresh water only? Yes, only fresh water. Not dirty water? No dirty water, not ocean. Then, Yes, it is spotted snakehead. What is that? This is singil.
third one is Indian spiny eel. Indian spiny It is Indian spiny eel. Indian spiny eel. Yes. And the fourth one is spotted snakehead. Spotted snakehead. The, the fifth one is climbing perch. Climbing perch. So all these 5 different kinds of fishes are available, or we can grow them in the fresh water, not in the ocean. అసలు పిల్లల్ని ఎందుకు బయోడైవర్సిటీ సెంటర్స్కి తీసుకెళ్ళడం కానీ ఆ నాలెడ్జ్ ఎందుకు ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళకి నేచర్ పట్ల ఒక రెస్పెక్ట్ అన్నది బిల్డ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చి వాళ్ళకి అంతరించిపోతున్నటువంటి జాతులు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అర్థమవుతుంది. థర్డ్ వచ్చేసి స్క్రీన్ ఫ్రీ టైం అండి. ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఫోన్స్ కానీ స్క్రీన్ టైం కానీ కంప్లీట్గా ఆఫ్ అవుతుంది. సచ్ అ వండర్ఫుల్ యాక్టివిటీ కదా. పిల్లల్ని నేచర్ వాక్స్ ఫ్రీక్వెంట్గా చేయించడం వల్ల వాళ్ళకి బయోడైవర్సిటీ అన్నది చాలా ఈజీగా అర్థమైంది. చిన్న యానిమల్స్ని అయినా సరే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడము మనము మదర్ నేచర్కి ఇచ్చేటటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అండి అది. లెట్స్ రేస్ ద నెక్స్ట్ జనరేషన్ టు కేర్ డీప్లీ ఫర్ అవర్ ప్లానెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను క్రియేట్ చేస్తున్నటువంటి కంటెంట్ మన ప్రకృతికి, పేరెంట్స్కి, పిల్లలకి, ప్రతి పౌరుడికి ఆ మాటకు వస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మీరు కనుక మనస్ఫూర్తిగా నమ్మితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.